అటు హైకోర్టు మొట్టికాయలు వేయడంతో హైడ్రా కొంచెం వెనక్కి జరిగిందని చెప్పుకోవచ్చు. అందరూ కూడా ఆశించినట్టే వీకెండ్లో హైడ్రా దూకుడు పెంచుతూ వస్తుంది. సో నిన్న మొన్న ఎటువంటి కూల్చివేతలు కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలోనే హైకోర్టు నుంచి మూసి పరివాహక ప్రాంతాల్లో నిరాశ్రితులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా స్టే తెచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఆ స్టే తెచ్చుకొని ఆ స్టేకి సంబంధించిన ఏదైతే కాపీ ఉంటుందో అది ప్రతి ఇంటికి కూడా నోటీస్ లాగా అప్పివేయడం కూడా జరుగుతోంది. సో ఇది ఇప్పుడు హైదరాబాద్లో చర్చనీయాంశంగా మారింది. అయితే సుందరీకరణ పేరుతో హైడ్రా కూల్చివేతలు రోజు రోజుకి అంటే మార్కింగ్ చేసిన తర్వాత రోజు రోజుకి పెంచుకుంటూ పోతుంది. హైడ్రా ఆల్రెడీ రంగంలోకి దిగింది. కానీ హైడ్రాకి మాత్రం అటు ప్రభుత్వానికి హైడ్రా గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టు కూడా తీవ్రంగా ఎవరైతే మాకు సహకరించారో, ఒకవేళ నిజంగానే మూసీ నగర్ ప్రాంతాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎవరైతే మాకు ఎఫ్టీఎల్ పరిధిలో వస్తుందో లేదంటే సుందరీకరణ అయితే వీళ్ళందరికీ కూడా ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వీళ్ళందరినీ కూడా శిక్షించిన తర్వాతే మా ఇల్లు కూలగొట్టాలంటూ కూడా మూసీ నగర్ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా హైకోర్టు మాత్రం స్టే వేయడం మాత్రం అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో దాదాపు మేడ్చల్ జిల్లా హైదరాబాద్ రంగారెడ్డి సంబంధించి 40 కిలోమీటర్ రేడియస్లో ప్రతి అక్రమంగా నిర్మించిన ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమంగా నిర్మించిన ప్రతి ఒక్కదాన్ని కూడా హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇట్లు స్టే కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి బాధితులు మేల్కొని హైకోర్టు చుట్టూ తిరుగుతున్నారు. స్టేలు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. తాత్కాలికంగా మాత్రం హైకోర్టు బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. హైకోర్టు ఒక గట్టి షాక్ ఇచ్చింది. సో దీంట్లో భాగంగానే అటు హైడ్రా కూడా ఏం చేస్తుంది, ఎట్లా దీన్ని ఆలోచిస్తుంది అన్న వేచి చూడాల్సిన అవసరం ఉంది.